సంతానం లేని వాళ్ళు ఈ ఆలయానికి వెళ్తే ఖచ్చితంగా పిల్లలు పుడతారని మీకు తెలుసా? ఒక రైతు తన పొలానికి వెళుతుండగా పొలం గట్టు మీద ఒక పామును చూశాడు. భయపడి పక్క నుండి వెళ్లిపోయాడు. మరుసటి రోజు మళ్లీ అదే పామును చూసి ఇది ఇక్కడ సురక్షితం కాదని భావించాడు. సురక్షితమైన చోటికి తీసుకుని వెళ్దామని చెప్పి ఆ పాముకి దండం పెట్టి ఒక గుడ్డను పాము దగ్గర పెట్టాడు. పాము గుడ్డ లోపలికి వెళ్ళింది. రైతు గుడ్డను మోస్తూ కొంత దూరం వెళ్లేసరికి పాము విపరీతమైన బరువెక్కింది. మొయ్యలేక కిందకి దింపేశాడు. ఆ తర్వాత పాము అక్కడి నుండి కదల్లేదు. ఈ విషయం తెలుసుకున్న ప్రజలు ఆశ్చర్యపోయారు. ఆ పామును దైవంగా భావించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి కట్టాలని నిర్ణయించుకున్నారు. గుడి కడుతుండగా ఒక వ్యక్తి కాశీ నుండి శివలింగాన్ని తీసుకువచ్చి పాము ఎదురుగా పెట్టాడు. పాము శివలింగాన్ని చూసి పక్కనే ఉన్న కోనేరులోకి దిగింది. కోనేటి నుండి శివలింగం దగ్గరికి వచ్చి పడగ విప్పింది. ఈ అద్భుత దృశ్యం చూసిన ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి నిర్మాణాన్ని పూర్తి చేశారు. గుడి నిర్మాణం పూర్తయ్యే మరుక్షణం ఆ పాము శివలింగానికి తల వంచి తన శరీరాన్ని విడిచిందట. ఇప్పుడు ఈ గుడిలో ఒక ప్రత్యేకమైన మందిరం ఉంది, సంతానశాల. సంతానం లేని వాళ్ళు ఈ గుడికి వచ్చి కోనేటిలో స్నానం చేసి నాగుల చీర కట్టుకొని ఈ మందిరంలో నిద్రపోతే ఖచ్చితంగా పిల్లలు పుడతారని ప్రజలు నమ్ముతారు. చాలా మందికి పిల్లలు పుట్టారని వాళ్ళు మళ్లీ వచ్చి స్వామిని దర్శించుకునేవారని చెబుతారు. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాలో తాళరేవు మండలంలోని ఒక గ్రామంలో ఉంది. ఇది మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి.